ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ ప్రాంతాన్ని ఊహించుకోండి. అక్కడ ఆకాశం నుండి పడే వర్షపు ఒక్కొక్క చినుకు నేలను తాకడానికి ముందే ఆవిరైపోతుంది. అక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. అంతేకాదు, నేల ఎంత గట్టిగా ఉంటుందంటే దానిపై పారతో కొట్టితే నిప్పు రవ్వలు ఎగసిపడతాయి. ఇప్పుడు మరోసారి ఊహించుకోండి, అదే నేలపై ఒక కొత్త మొక్క కూడా నాటకుండా ప్రజలు ఎంత దట్టమైన అడవిని తయారు చేశారంటే దానిని ఈరోజు అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చు. ఇది ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా కదో లేక యానిమేటెడ్ మూవీ సీనో కాదు. భూమిపై జరిగిన ఒక నిజమైన అద్భుతం. వీడియో చివర్లో నేను మీకు సరిగ్గా ఇదే సైన్స్పై ఆధారపడిన భారతదేశానికి చెందిన ఒక కథను చెప్తాను. అది విని మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఓటమి, కోట్ల చెట్లు నాటినా ఫలితం లేక విఫలమైంది. ఈరోజు ప్రతి దేశం గ్లోబల్ వార్మింగ్ ఒకటే పరిష్కారం ఉందని భావిస్తోంది. అదేంటంటే కోట్ల చెట్లు నాటడం అనే ప్రక్రియ. అయితే అది 2019వ సంవత్సరం ఒక దేశం ఒకే రోజులో 1,10,00,000 చెట్లు నాటి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. కొన్ని నెలల తర్వాత వచ్చిన రిజల్ట్ లేదా ఫలితం ఏమిటంటే 90% కంటే ఎక్కువ చెట్లు ఎండిపోయి చనిపోయాయి. దానికి కారణం అనేది చాలా స్పష్టంగా ఉంది. చెట్లు నాటడం అనేది ఒక జీవ సంబంధమైన పనిగా భావించబడింది. కానీ అసలు సమస్య నేల యొక్క జియోలాజికల్ స్ట్రక్చర్ లేదా భౌతిక నిర్మాణంలో ఉంది. నేల పూర్తిగా ఎడారిగా గట్టిగా మారిపోయినప్పుడు అక్కడ మొక్క నాటడం అనేది ఒక నవజాత శిశువు లేదా న్యూబార్న్ బేబీను ఎడారి తుఫాన్లో ఒంటరిగా వదిలేయడం లాంటిదే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వందలాది ప్రాజెక్టులు కేవలం మొక్కలు కొనడం, గోతులు తవ్వడం, వాటిలో నాటడంపైనే దృష్టి పెట్టడం వల్ల విఫలమయ్యాయి తప్ప నేలలోపల నీటి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడంపై కాదు. అది ఇథియోపియా. అక్కడ 3 సంవత్సరాల వరకు ఒక్క మొక్క కూడా నాటలేదు. ఇథియోపియాలోని ఒక అత్యంత పొడి ప్రాంతంలో దశాబ్దాల తరబడి ప్రజలు 74% కంటే ఎక్కువ అడవిని నరికివేశారు. అడవి నశించగానే జంతువుల హూస్, సూర్యుడి వేడి నేలను కాంక్రీట్లా గట్టిగా మార్చేశాయి. ఇప్పుడు వర్షపు నీరు నేలలోకి ఇంకడానికి బదులుగా వరదలా ప్రవహిస్తూ ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల సారవంతమైన మట్టిని కొట్టుకుపోయేలా చేసింది. శాస్త్రవేత్తలు దీనిని గ్రీన్ డ్రాట్ అంటారు. వర్షమైతే పడుతుంది, కానీ నేల దానిని పీల్చుకునే శక్తిని కోల్పోతుంది. ఇక్కడ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 3 సంవత్సరాల వరకు ఏ కొత్త మొక్కను నాటకూడదు. దానికి బదులుగా వేలాది మంది గ్రామస్తులు కొండవాలులో ప్రవహించే నీటి వేగాన్ని జీరో చేయడానికి 20,000 కంటే ఎక్కువ గుంతలను తవ్వారు. ఇది కాకుండా నేలపై 38 లక్షల చిన్న గుంతలు తయారు చేశారు. ఇవి మొత్తం భూమి ఉపరితలాన్ని ఒక స్పాంజ్లా మార్చేశాయి. ఈ గుంతల లోపల తేమ బయటతో పోలిస్తే 40% ఎక్కువగా ఉండేది. అంతేకాదు, సిమెంట్ కూడా కేవలం రాళ్లను పేర్చి వేలాది కిలోమీటర్ల పొడవైన గోడలను కూడా నిర్మించారు. ఇవి పగటి వేడిని పీల్చుకుని రాత్రి వేళల్లో తేమను నీటి బొట్లుగా మార్చేవి. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే నేలలోపల ఉన్న అడవి ఎప్పుడూ పూర్తిగా చనిపోలేదు. కాలిన కలపగా భావించిన వేళ్లు నిజానికి దశాబ్దాలుగా సజీవంగానే ఉన్నాయి. కాకపోతే గాఢ నిద్రలో ఉన్నాయి అంతే. అందుకే భూమిలో ఇంకిన నీరు ఈ వేళ్లకు చేరగానే అవి సాధారణ కొత్త మొక్కల కంటే 10 రెట్లు వేగంగా పెరిగాయి. కేవలం 5 సంవత్సరాలలో ఈ చెట్లు మనుషుల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం మార్పును అంతరిక్షం నుండి తీసిన శాటిలైట్ ఇమేజెస్లో స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు చుట్టూ ఎండిపోయి ఉన్న గోధుమ రంగు ప్రాంతం ఉండగా సరిగ్గా అదే సరిహద్దు రేఖ వద్ద అకస్మాత్తుగా ఒక దట్టమైన ముదురు ఆకుపచ్చని అడవి ఉద్భవించడం ప్రారంభమవుతుంది. అది కూడా ఎవరో నేలపై కత్తితో ఒక స్పష్టమైన గీత గీసినట్లుగా ఉంటుంది. ఈ ఇమేజే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలు అంటే ఇకాలజిస్టులకు ఒక కేస్ స్టడీగా మారింది. ఇక బుర్కినా ఫాసో గురించి మాట్లాడితే, బుర్కినా ఫాసో అక్కడ ఎడారిని అడ్డుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు మరొక ఆశ్చర్యకరమైన కథ చెప్తాను. సరిగ్గా ఇలాంటి అద్భుతమే సౌత్ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో కూడా జరిగింది. అక్కడ సహారా ఎడారి నిరంతరం ముందుకు విస్తరిస్తూ సారవంతమైన నేలను మింగేస్తోంది. అలాంటి సందర్భంలో అక్కడ ఒక రైతు యాకూబా సావాడోగో, అతనిని ప్రపంచం నేడు ది మ్యాన్ హూ స్టాప్ ది డెజర్ట్ అని పిలుస్తుంది. యాకూబా జాయ్ అని పిలిచే ఈ రైతు ఒక పాత టెక్నాలజీకి కొత్త రూపాన్ని ఇచ్చారు. దానిని జాయ్ అని అంటారు. ఆయన కాంక్రీట్ లాంటి గట్టి నేలపై లక్షలాది చిన్న చిన్న గుంతలు తవ్వి వర్షానికి ముందు ప్రతి గుంతలో కొద్దిగా పశువుల పేడ ఎరువుగా వేశాడు. ఈ ఎరువు మొక్కల కోసం కాదు, చెదపురుగులను ఆకర్షించడం కోసం. పేడవాసను బట్టి చెదపురుగులు నేలలోపల సొరంగాల వలను తయారు చేసేవి.
వర్షం పడగానే ఈ సొరంగాలు నీటిని నేల లోతుల్లోకి చేరవేసేవి. అందువల్లే ఎలాంటి కొత్త మొక్కలు నాటకుండానే ఈయన చేసిన ఈ పద్ధతి లక్షలాది నిద్రమత్తుల్లో ఉన్న చెట్లను మళ్లీ లేపి నిలబెట్టింది. మొదట్లో ఆయన గ్రామంలోని ప్రజలే యాకూబాను ఎగతాళి చేసి పిచ్చివాడిని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు కూడా పేడను, చెదపురుగులను నీటిపారుదల పరికరాలుగా ఉపయోగిస్తారని ఆలోచించలేదు. కానీ కొన్ని సంవత్సరాలలోనే ఆయన నేలపై చెట్లు పెరగడం ప్రారంభమైనప్పుడు, చుట్టుపక్కల పొలాలు ఇంకా ఎండిపోయి ఉన్నప్పుడు అదే ప్రజలు ఆయన వద్దకు ఈ టెక్నాలజీని నేర్చుకోవడానికి రావడం ప్రారంభించారు. ఎందుకంటే అడవి తన నీటిని తానే తయారు చేసుకోవడం ప్రారంభించింది కాబట్టి. ఇక మనం తిరిగి ఇథియోపియా విషయానికి వస్తే, అక్కడ అడవి పెద్దది కాగానే మరొక భౌతిక అద్భుతం లేదా జియోలాజికల్ వండర్ఫుల్ జరిగింది. ఆ ప్రాంతం ఎండిపోయి ఉన్నప్పుడు తేమతో కూడిన మేఘాలు సైతం వర్షంగా కురవకుండానే ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయేవి. కాని చెట్ల నీడ ఏర్పడగానే ఆ ఆకులు ఒక పెద్ద దువ్వెనలా పనిచేస్తూ పొగమంచు నుండి నీటి బొట్లను వడకట్టి నేలపైకి కార్చడం ప్రారంభించాయి. ఒక పరిశోధన ప్రకారం అడవికి లభించే మొత్తం నీటిలో 20% భాగం వర్షం నుండి కాదు, గాలిలోని తేమ నుండి వస్తుంది. దీనితో పాటు అడవి ప్రాంతంలో జంతువులను స్వేచ్ఛగా మేపడం పూర్తిగా నిలిపివేసి వాటిని షెల్టర్లలో ఉంచి మేత మేపడం నేర్పించారు. ఫలితంగా అంతకుముందు రోజంతా గొర్రెలను మేపే పిల్లలు ఇప్పుడు బడికి వెళ్లడం ప్రారంభించారు. దానితో పాటే ఆ జంతువుల బరువు కూడా 30% వేగంగా పెరిగింది. తేనెటీగల పెంపకం ప్రారంభమైంది మరియు తేనె దిగుబడి 3 రెట్లు పెరిగింది. ఇది ఇలా ఉంటే, యుద్ధం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఎదురైన అతిపెద్ద పరీక్ష ఒకటి ఉంది. 2020వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి ఒక పెద్ద పరీక్ష ఎదురై అక్కడ భయంకరమైన యుద్ధం సంభవించింది. ఇంటర్నెట్, బ్యాంక్, ప్రతి సంబంధం తెగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని చాలా పర్యావరణ ప్రాజెక్టులు నాశనమవుతాయి. కానీ ఈ అడవి మాత్రం ధీటుగా నిలబడింది. ఎందుకంటే ఇది విదేశీ డబ్బుతో కాదు, స్థానిక ప్రజల కష్టంతో నిర్మించబడింది. యుద్ధం తర్వాత కరువు వచ్చినప్పుడు ఈ అడవి ఉన్న గ్రామాలు మిగిలిన వాటితో పోలిస్తే 25% ఎక్కువ సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం భారతదేశం గురించి మాట్లాడుకుందాం. కాబట్టి గుండె నిబ్బరం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు భారతదేశం వంతు వచ్చింది. మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే కామెంట్స్లో జై హింద్ అని రాయండి. దాని ద్వారా ఎంతమంది ఇక్కడి వరకు వచ్చారో నాకు తెలుస్తుంది. భారతదేశంలోని రాజస్థాన్ స్టేట్లోని అల్వార్ జిల్లా ప్రాంతం ఒకప్పుడు చాలా విపరీతంగా ఎండిపోయింది. నదులు అంతరించిపోయాయి, బావులు దుమ్ము కొట్టుకుపోయాయి. ప్రజలు వలస వెళ్లడానికి తీవ్రంగా బలవంతమయ్యారు. అలాంటప్పుడే అక్కడికి రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయన్ని నేడు ప్రపంచం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంది. ఎటువంటి పెద్ద గవర్నమెంట్ మెషినరీ లేదు, ఎటువంటి విదేశీ ఫండింగ్ లేదు. కేవలం గ్రామస్తులతో కలిసి ఆయన తమ శతాబ్దాల నాటి పురాతన టెక్నాలజీని మళ్లీ రీస్టోర్ చేశాడు. దానిని స్థానిక భాషలో జోహాడ్ అని పిలుస్తారు. మట్టి మరియు రాళ్లతో చేసిన చిన్న చిన్న ఆనకట్టలు వర్షపు ప్రతి బొట్టును కొట్టుకుపోకుండా ఆపి నేలలోకి ఇంకేలా చేసేవి. ప్రారంభంలో ప్రజలు ఎగతాళి చేశారు, కానీ వర్షాకాలపు మొదటి వర్షంలోనే ఈ జోహాడ్లు నీటితో నిండిపోయి నీరు నేలలోకి ఇంకడం ప్రారంభమైంది. సంవత్సరాల కష్టం తర్వాత జరిగినది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలోని అర్వరీ నదితో సహా 7 ఎండిపోయిన నదులు మళ్లీ ఏడాది పొడవునా ప్రవహించడం ప్రారంభించాయి. నీరు తిరిగి రావడంతో ఎండిపోయిన కొండలు తమంతట తామే పచ్చగా మారడం ప్రారంభించాయి. నేలలో పూడిపోయిన విత్తనాలు తమంతట తామే మొలకెత్తాయి. ఏ పెద్ద ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించకుండానే ఒక మొత్తం ఈకోసిస్టమ్ మళ్లీ నిలబడింది. ఈ పనిలోని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దీనికి పెద్ద ప్రభుత్వ బడ్జెట్ ఏమీ కావాల్సి రాలేదు. గ్రామంలోని ప్రజలే స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. తమ కష్టాన్ని మరియు సమయాన్ని ఇందుకోసం ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా తిరిగి వచ్చింది కేవలం నీరు మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం యొక్క వ్యవసాయం మళ్లీ పట్టాలెక్కింది. దానితో వలస వెళ్లిన కుటుంబాలు మళ్లీ తమ గ్రామాలకు తిరిగి రావడం ప్రారంభించాయి. అందుకే నేడు ఇదే మోడల్ను జల విప్లవం అనే పేరుతో దేశమంతటా అమలు చేయడం గురించి మాట్లాడుతున్నారు. ప్రకృతికి మన అవసరం లేదు, మనకే ప్రకృతి అవసరం. ఇథియోపియా కొండలు కావచ్చు, బుర్కినా ఫాసో యొక్క తప్పించే నేల కావచ్చు, లేదా రాజస్థాన్ ఎండిపోయిన నదులు కావచ్చు, వీటన్నిటిలో ఒకటే నిజం దాగి ఉంది. కోట్ల డాలర్లు మరియు కొత్త టెక్నాలజీలతో ప్రకృతిని కాపాడాలని మనం భావిస్తున్నాం. కానీ నిజమేంటంటే, ప్రకృతికి మన అవసరం లేదు. మనంతట మనమే నిలబెట్టిన అడ్డంకులను తొలగిస్తే సరిపోతుంది. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లు కేవలం చెట్లు నాటే ప్రదర్శనకే ఖర్చు చేస్తూ ఉండాలా, లేక రాజేంద్ర సింగ్ మరియు యాకూబా సావడోగో లాంటి వ్యక్తులలాగా నేల యొక్క అసలు వ్యాధికి చికిత్స చేయాలా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే దీనిని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈసారి చైనాలోని
లోయస్ పీఠభూమిపై జరిగిన మానవ చరిత్రలోనే అతిపెద్ద భూ పునరుద్ధరణ ప్రాజెక్టు ద్వారా ఒక మొత్తం ప్రావిన్స్ రూపురేఖలు ఎలా మారిపోయాయో మేము చెప్పబోయే వీడియోను మిస్ అవ్వకండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.